ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు రాజ్ భవన్ బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలు బలపరిచిన జాబితాను గవర్నర్కు అందజేయనున్నారు. అంతేకాదు తమకు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని చంద్రబాబు గవర్నర్ను కోరనున్నారు. ఇదంతా కూడా ప్రోటోకాల్ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అలాగే పార్టీ కీలక నేతలు గవర్నర్ని కలుస్తారు. గవర్నర్ని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తమని పిలవాలని చెప్పి గవర్నర్ని కోరుతారు. అలాగే తమకు ఉన్నటువంటి బలాన్ని అక్కడ ఇస్తారు. ఇదంతా కూడా ఒక ప్రొసీజర్. ప్రస్తుతం దానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి, రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతోంది, పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు. వివరాలు అందించడానికి మల్లికార్జున్. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గవర్నర్ ఆహ్వానంకు గవర్నర్ కార్యాలయం కూడా రావడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఎన్డీఏకి సంబంధించిన సమావేశం ఏదైతే నిర్వహించారో 164 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా అంటే 3 పార్టీలకు సంబంధించి ఇటు జనసేన తరఫు నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ తరఫు నుంచి 8 మంది, టీడీపీ తరఫు నుంచి 135 మంది ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా కూడా తీర్మానం చేస్తూ శాసనసభ లీడర్ గా కూడా ఎన్నుకుంటూ తీర్మానం చేస్తూ కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఇటు టీడీపీ తరఫు నుంచి అచ్చెన్నాయుడు, అలాగే బీజేపీ తరఫు నుంచి ఇటు పురంధేశ్వరి, అలాగే జనసేన తరఫు నుంచి నాగేంద్ర మనోహర్ ముగ్గురు కూడా మధ్యాహ్నం గవర్నర్ ని కలవడం జరిగింది. ఈ తీర్మానం ఏదైతే చేయడం జరిగిందో ఆ తీర్మానాన్ని తీసుకెళ్లి గవర్నర్ కూడా అందించడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలంటూ కూడా గవర్నర్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ నేను ఈ రోజు పిలుస్తాను అంటూ కూడా ఆహ్వానిస్తాను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు అంటూ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడిని ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఆహ్వానించడం జరిగింది. చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ బంగ్లాకి అయితే చేరుకోవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయన గవర్నర్ ఆహ్వానించిన నేపథ్యంలో రేపు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరగబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గన్నవరం దగ్గర ఏర్పాట్లు కూడా జరగబోతా ఉన్నాయి. దీనికి అందరినీ ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు. అట్లాగే విఐపీని కూడా చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రేపు మంత్రివర్గం చంద్రబాబుతో పాటు కూడా మంత్రివర్గం కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఎక్కువగా కనపడతా ఉంది. చక్రి ఆల్ రైట్, ఏంటంటే పోర్ట్ఫోలియోలకు సంబంధించిన సమాచారం వస్తుందా? అంటే జేఎస్పీ కనపడుతుంది, ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దానికి సంబంధించిన ఏమన్నా క్లారిటీ, లీక్స్ ఏమన్నా కనపడుతున్నాయా? ప్రస్తుతానికైతే ఎటువంటి లీక్స్ అయితే ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ చర్చ అయితే నడుస్తా ఉంది. జనసేనకు దాదాపుగా 4 మంత్రి పదవులు ఇస్తారంటూ కూడా ఒక చర్చ నడుస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ కి ఇంపార్టెన్స్ పదవి ఇవ్వబోతున్నారంటా ఉన్నారు. డిప్యూటీ సీఎం తో పాటు మరొక కీలక శాఖ అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే ఎక్కువ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు జనసేన తరఫు నుంచి కూడా దాదాపుగా 6 మంత్రి పదవులు వస్తాయని వాళ్ళు అయితే ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 4 మంత్రి పదవులు అయితే ఖచ్చితంగా వస్తాయని ఒక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ ఒక మంత్రి పదవితో పాటు నాదెండ్ల మనోహర్ అంటే తర్వాత పార్టీలో సెకండ్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటుగా కొనసాల రామకృష్ణ పేరు కూడా కొంచెం ప్రముఖంగా వినిపిస్తా ఉంది. దాంతో పాటు మరికొంతమంది లీడర్లు కందూరు దుర్గేష్ గారి వాళ్ళు గెలుపొందిన ముఖ్య లీడర్లు ఎవరైతే జనసేనలో ఉన్నారో వాళ్ళకి మంత్రివర్గంలో చోటు జరిగే అవకాశం కనిపిస్తుంది. వాటితో పాటుగా బీజేపీలో కూడా ఒక 4-5 పేర్లు వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నా. వాళ్ళకి ఆ రేషియో ప్రకారం అంటే కేంద్రంలో 2 టీడీపీ మంత్రి పదవులు తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అందులో ప్రధానంగా 4 పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇటు సుజనా చౌదరి గాని, ఆదినారాయణ రెడ్డి గాని, విష్ణువర్ధన్ రాజు గాని, అట్లాగే దాంతో పాటుగా మరొక కీలక నేత పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వారి కనుక 2కి మంత్రి పదవులు ఇస్తే మిగిలిన 2కి బీజేపీ ఎల్పీ లీడర్ గాను అలాగే దాంతో పాటుగా విప్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది.